హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. నా పేరు జుబేరియా అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పెసిఫిక్ ఐఏఎస్. ఓకే, సో ఈరోజు వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను మనం రీసెంట్గా రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ గురించి. ఓకే, సో ఉగాది సందర్భంగా ఉగాది కానుకగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. సో మీరు జాబ్ క్యాలెండర్ చూస్తే మీకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు ఒకటి ఏంటంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అది 3 డిఫరెంట్ స్టేజెస్లో అయితే మేము ఇస్తాము అని అన్నారు. సో మీరు ఫస్ట్ చూస్తే మే 15కి ఒక నోటిఫికేషన్ రాబోతుంది. అది ఏది హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైతే సో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అది మే 15కి అయితే రిలీజ్ అవుతుంది. సో మనకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి? సో మన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గ్రూప్ 1. ఓకే, సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మోస్ట్లీ August 15th. ఓకే, సో August 15th గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ చూస్తే మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ మోస్ట్లీ మీకు 750 పోస్టులు ఉన్నాయి. సో గ్రూప్ 2లో సుమారు 750 పోస్టులు ఉన్నాయి. సో 750 పోస్ట్తో గ్రూప్ 2 నోటిఫికేషన్ మీకు September 15, 2026కి రిలీజ్ కాబోతుంది. ఒకటి మీరు అనలైజ్ చేసే ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 4 డిఫరెంట్ కేటగిరీస్లో అయితే డివైడ్ చేసింది. అంటే మే 15th అంటే ఇమీడియట్గా రిలీజ్ చేసే నోటిఫికేషన్ అదొక కేటగిరీ. నెక్స్ట్ August 15thలో రిలీజ్ చేసే నోటిఫికేషన్ ఒక కేటగిరీ. September 15th రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ 3rd కేటగిరీ. అండ్ 4th కేటగిరీలో October 15th రిలీజ్ చేసే నోటిఫికేషన్. October 15thలో రిలీజ్ చేసే నోటిఫికేషన్ మనకు జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్, లైబ్రరియన్స్ నోటిఫికేషన్ ఉంది. దెన్ వీ హ్యావ్ డిఎస్సి టీచర్స్, డైట్ సీనియర్ లెక్చరర్స్, డైట్ లెక్చరర్స్, నెక్స్ట్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్. సో వీళ్ళ నోటిఫికేషన్ మనకు రిలీజ్ కాబోతుంది. సో గ్రూప్ 1లో చూసినట్లయితే 91 పోస్టులు ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్. ప్లీజ్ మీరు ఒకవేళ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఓకే, సో గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకే, నెక్స్ట్ సో మీరు అనవచ్చు, మేడం August 15th నోటిఫికేషన్ వస్తుంది కదా, ఇప్పటి నుంచి మనం ఎందుకు అంత కష్టపడాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కష్టపడవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ ఒకటి మీరు ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, August 15th నోటిఫికేషన్ రిలీజ్ అయితే మోస్ట్లీ మీకు 45 to 60 డేస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీకు మోస్ట్లీ కండక్ట్ చేస్తారు. అంటే August 15th నోటిఫికేషన్ రిలీజ్ అవుతే మీకు అక్టోబర్ ఎండింగ్లోనా లేకపోతే నవంబర్ స్టార్టింగ్లోనా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉండొచ్చు. ఓకే, సో జనవరి ఫిబ్రవరి మార్చ్లోన మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే రెడీ అవుతుంది. సో ఒకవేళ గవర్నమెంట్ తన జాబ్ క్యాలెండర్ ఇచ్చిన దాన్ని పక్కాగా ఫాలో అవుతే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఇప్పుడు మీరు August 15th నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్కి మనకు 120 డేస్ ఉన్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్కి సమ్వేర్ అరౌండ్ 120 డేస్ ఉన్నాయి. సో ఈ 120 డేస్ని మీరు పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ 120 డేస్లో మీరు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి చదవండి. నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీకు 45 to 60 డేస్ ఉంటాయి. ఆ 45 to 60 డేస్లో మీరు ఫోకస్ మొత్తం ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మీద పెట్టండి. మెయిన్స్ రివైజ్ చేయండి, ఒక 1 or 2 hours రివైజ్ చేయండి, కానీ మొత్తం ఫోకస్ మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో పెట్టండి. సో ఈజీగా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ తర్వాత కూడా మీకు ఒక 45 to 60 డేస్ ఇస్తారు. సో అప్పుడు మీరు ఏదైతే ఈ 120 డేస్లో మెయిన్స్ ప్రిపరేషన్ చేశారో అది మీరు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి రివైజ్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, సో ఈ 120 డేస్ ఏదైతే ఉన్నాయో అది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా. ఓకే, గవర్నమెంట్ అయితే చెప్పేసింది August 15th నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని. మీరు ఓకే రిలీజ్ చేస్తాదో లేదో, ఎందుకంటే చాలామంది ఒక డౌట్గా ఉండేది వాళ్ళకి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుందో లేదో, ఎన్నో విన్నాము, లాస్ట్ ఇయర్ విన్నాము, దానికన్నా ముందు విన్నాము, రిలీజ్ చేస్తారో లేదో అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఓకే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి కూడా 10 to 15 డేస్ అవుతుంది. సో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయింది, డేట్స్ కూడా ఇచ్చేశారు. August 15th నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. ఆ నోటిఫికేషన్లో డేట్ కూడా ఇస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామని. ఆ ఎగ్జామ్కి ఆ కరెక్ట్ డేట్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకోండి, నష్టపోయేది మీరే. ఓకే, ఒకవేళ మీరు 120 డేస్ని యూటిలైజ్ చేయలేకపోతే ఆ నష్టపోయే పర్సన్ ఎవరంటే మీరే. సో ప్లీజ్ ఈ 120 డేస్ కూడా నేను మీకు అడ్వైజ్ ఇచ్చేది అదే, ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఈ నోటిఫికేషన్లో ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్స్ అన్న, ఈ నోటిఫికేషన్లో ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే, ముఖ్యమైన పని సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండడం. ఓకే, సో ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా.
ఏదో యూట్యూబ్లో మీకు ఉపయోగపడే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే ఒక 2-3 ఛానల్స్ ఫాలో అవ్వండి, అంతేగాని దానికన్నా ఎక్కువ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఊరికే రీల్స్ స్క్రోల్ చేయడం అలాంటి పని చేయొద్దండి. ఎందుకంటే ఈ 120 డేస్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా. సో నెక్స్ట్ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఇంటిగ్రేటెడ్గా చదవండి. ఆ ఇంటిగ్రేషన్ కూడా ఎలా చేయాలి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఎలా చదవాలో అది మనం ఫ్యూచర్ వీడియోస్లో నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే, దెన్ గ్రూప్ 2 వచ్చేసరికి గ్రూప్ 2 కూడా చాలా మంచి నోటిఫికేషన్. రీసెంట్లో రిలీజ్ అయిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఇది ఒక మంచి నోటిఫికేషన్. ఓకే, లాస్ట్ ఇలాంటి నోటిఫికేషన్ 2016లోనే రిలీజ్ అయింది. 2016లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఒక మంచి నోటిఫికేషన్ ఇది. 750 పోస్టులు అంటే చాలా మంచి పోస్టులు. సో దీనికి కూడా మీరు చూసుకుంటే September 15th, ఓకే, September 15th నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అంటున్నారు. అంటే September 15th అంటే సమ్వేర్ అరౌండ్ 150 డేస్ ఉన్నాయి. మీకు 5 months ఉన్నాయి. ఓకే, మీకు 5 months మీ చేతిలో ఉన్నాయి. సో ఆ 5 monthsని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే ఈజీగా ఈ ఎగ్జామ్ని మీరు క్లియర్ చేయొచ్చు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో హై కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కాబట్టి హై కాంపిటీషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఈజీ ఎగ్జామినేషన్ కూడా. ఒకవేళ మీరు పూర్తిగా గ్రూప్ 2నే క్రాక్ చేయాలని అనుకుంటే మీకు ఈ 150 డేస్ ఒక చాలా మంచి ఆపర్చునిటీ లాగా. ఓకే, చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే 150 డేస్ తర్వాత మళ్ళీ ఒక 45 to 60 డేస్ అంటూ దొరుకుతాయి. సో సమ్వేర్ అరౌండ్ మీకు 180 డేస్ ఉంటాయి. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. మీరు డైలీ అట్లీస్ట్ 8 hours చదివినా చాలు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ స్టడీ ఫర్ 8 hours ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. మీరు ఏదో 12 hours, 13 hours, 14 hours, 16 hours చదవాల్సిన అవసరం లేదు. డైలీ 8 hours చదివినా మీరు ఈ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. ఓకే, ఏదైనా ఇంకోటి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు గ్రూప్ 1 తీసుకుంటే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉంటుంది. ప్రిలిమ్స్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆబ్జెక్టివ్. మెయిన్స్ వచ్చేసరికి మీరు సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది మెయిన్స్ ఏదైతే ఉందో అది సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. అంటే ఏంది, మీరు రాయాల్సి వస్తుంది. అదే మీరు గ్రూప్ 2 వస్తే గ్రూప్ 2లో ప్రిలిమ్స్ కూడా ఆబ్జెక్టివ్నే, మెయిన్స్ కూడా ఆబ్జెక్టివ్నే. ఓకే, సో అదొక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకోటి సిలబస్ మోస్ట్లీ మీరు ఒకవేళ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతే గ్రూప్ 2 చాలా ఈజీ. ఎందుకంటే మోస్ట్లీ గ్రూప్ 2 ఏ సిలబస్ ఏదైతే ఉందో అది మొత్తం మీకు గ్రూప్ 1లో కవర్ అవుతుంది. కానీ మీరు బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అవి బాగా ప్రాక్టీస్ చేస్తే అది మీకు గ్రూప్ 2కి యూజ్ అవుతుంది. సో నేను ఫ్యూచర్లో చెప్తాను, మీరు ఒకవేళ గ్రూప్ 1కే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒకవేళ గ్రూప్ 2కి ఒకటే ప్రిపేర్ చేయాలనుకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 రెండింటిని టార్గెట్ చేస్తుంటారు. సో అలాంటి స్టూడెంట్స్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఓవరాల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఈ 120 డేస్ అండ్ 150 డేస్, నెక్స్ట్ వాళ్ళ డైలీ షెడ్యూల్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, అది మనము నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది గైస్. ఓకే, జాబ్ క్యాలెండర్ మన చేతిలో ఉంది, గవర్నమెంట్ అయితే ఇచ్చేసింది. సో నోటిఫికేషన్స్ కూడా నాకు తెలిసి మనం డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మిగతా డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నా వాళ్ళు చెప్పిన డేట్కి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఇవి కూడా మనం అదే ఆశిస్తున్నాం, ఇలా ఏదైతే డేట్ ఇచ్చారో అదే టైంకి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని. సో మీరు దయచేసి మీ చదువు మీద ఫోకస్ పెట్టండి. ఓకే, ఎక్కువ డిస్ట్రాక్ట్ అవ్వద్దు. డిస్ట్రాక్షన్ ఈజ్ లైక్ మీ జీవితం మొత్తం మీరు రిగ్రెట్ ఫీల్ అవుతూ కూర్చుంటారు, అయ్యో ఊరికే ఆ టైంలో చదువుకుంటే మంచిగా ఉంటుంది కదా అని. సో డిస్ట్రాక్షన్కి గురి కావద్దండి, మంచిగా చదవండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనము. నెక్స్ట్ వీడియోలో మనము గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సిలబస్ ఏంది, ప్యాటర్న్ ఏముంటుందో అది మనం డిస్కస్ చేద్దాము. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండ్ క్రాక్ ఎనీ ఎగ్జామినేషన్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే, కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.